श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः। ओं नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नमः। ओं नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः। నమస్కారం। ఈరోజు 2026 సంవత్సరం మే నెల 26వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ శుద్ధ దశమి ఏకాదశి. ఇప్పుడు ఈరోజు భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2:15 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0027, అనగా ఈరోజు 27వ రోజు. సాంఖ్యయోగం భగవద్గీతలో 2వ అధ్యాయం 66వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. అయుక్తుడనగా పైన వివరించిన ఇంద్రియ నిగ్రహము లేని వానికి స్థిరబుద్ధి కలగదు. అతని భావన దృఢబుద్ధి కలగవలెనను నిష్ఠయు లేదు. బ్రహ్మ భావన లేని వానికి శాంతి లేదు. శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది? 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరాతాం ఇంద్రియాణం హి చరతాం యన్మనో సువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమిద్వాంభసి. ఎలాంటి వారి మనసు అయినను ఇంద్రియ విషయాలలో చరించుచుండి, ఏ మనసు పురుషుని చేత నియమింపబడక ఇంద్రియముల వెంట త్రిప్పబడునో, అట్టి నీటి యందు ఓడ ఎదురుగాలి వలె పురుషుని బుద్ధిని హరించుచు విషయములందు పడవేయును. 68వ శ్లోకం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఆ కారణంచే ఓ మహాబాహు, ఎవడు తన ఇంద్రియములను విషయముల నుంచి అన్ని విధముల నిగ్రహించును, వాని బుద్ధి విశాలమైనదిగా ఉండును. ఇప్పుడు 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సమస్త ప్రాణులకు రాత్రిగా ఉండు సమయంలో స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. సకల ప్రాణుల అశాశ్వతమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు మేల్కొని ఉందురో, అది మునులకు రాత్రితో సమానము. ఇప్పుడు 70వ శ్లోకం. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి
మాప్నోతి నా కామకామీ. 70వ శ్లోకానికి తాత్పర్యం: జలములచే సంపూర్ణంగా నింపబడినదియు స్థిరమైన ఉనికి గలదియు హద్దుమీరనిదియు అయిన సముద్రమును నదీ జలము మున్నగునవి ఏ ప్రకారము ప్రవేశించుచుండునో ఆ ప్రకారమే భోగభాగ్య విషయములన్నీయు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అతనిని వికృతం చేయలేక అణగిపోవుచున్నవో అతడే శాంతిని పొందును. కానీ విషయాపేక్ష గలవాడు శాంతిని ఎప్పటికీ పొందడు. ఇక 71వ శ్లోకం: విహాయ కామాన్ యసర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. ఏ పురుషుడు సమస్తములైన కోరికలను, శబ్దాతి విషయములను విడని వాటి యందు ఏమాత్రము ఆశ లేక మమకారము లేనివాడును అహంకారమును విడచినవాడును అయిని సంచరించుచున్నాడో అతడే శాంతిని పొందుతున్నాడు. ఇక ఈ 2వ అధ్యాయంలోని చివరి శ్లోకం 72వ శ్లోకం: ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలే విబ్రహ్మ నిర్వాణమృచ్చతి. పార్థ, ఇదే బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరలా ఎప్పటికీ విమోహమును పొందడు. అంతిమ కాలం అందైనను ఈ స్థితిలో ఉన్నవాడు బ్రహ్మానంద మోక్షమును పొందును అని శ్రీకృష్ణ భగవానుడు ఎంతో వివరముగా వివరించాడు. మద్భగవద్గీతలోని సాంఖ్యయోగమును 2వ అధ్యాయం సమాప్తం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురు. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. రేపటి పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను 3వ అధ్యాయంతో.